నమస్తే, నేను భార్గవ్. ఈరోజు నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు పిడమర్తి రవి జాయిన్ అవ్వబోతున్నాడు. ఒకసారి మాట్లాడదాం అన్నతో. నమస్తే రవణ. నమస్తే. విగ్రహాల పంచాయతీ నడుస్తుంది తెలంగాణలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎట్లా పెడతారో అని చెప్పి మీలాంటి ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర. ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఎన్నో ఉద్యమాలు చేశారు, జైల్లోకి పోయారు, దెబ్బలు తిన్నారు. ఏంటి ఈ ప్రాంతీయ విభేదాలు ఎందుకు? తెలంగాణలో ఈ విగ్రహాల పంచాయతీ మొదటి నుంచి ఉన్నది. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టొద్దని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలని కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాలా సందర్భాల్లో తెలంగాణ ఉన్న విగ్రహాలపైన తెలంగాణ ఉద్యమకారులు దాడి చేసిండ్రు. సరే, అప్పుడు దాడి చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మంచి రాజధాని పెట్టుకున్నారు. మనకన్నా స్థితిమంతులాలు, బాగా ఐశ్వర్యవంతులాలు. మన ప్రాంతం అంతా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఎందుకు? బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టిన ప్రాంతంలో పెడితే ఆయనని విపరీతంగా గౌరవించే వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఆడబెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు చాలామంది గాయకులు ఉన్నారు. అందశ్రీ చనిపోయాడు, గద్దర్ చనిపోయాడు, వాళ్ళ విగ్రహాలు పెట్టాల్సి ఉంది. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఇంకా ఎందుకు ఇక్కడ పోరాడతా ఉన్నారు? కొత్తగా పెట్టిన పంచాయతీ ఇది, పాత పంచాయతీ లేదు. వాళ్ళకి ఎందుకంటే తెలంగాణ మీద ఇంకా ప్రేమ పోలే. వాళ్ళకి తెలంగాణ మీద ఇంకా ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఏదో చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? మంచిగా అమరావతిలో చాలా కొత్త ప్లేస్, చాలా ఖాళీ ఉంది, ఆడ పెట్టుకుంటే అయిపోద్ది. మీరు వచ్చి ఇక్కడ గెలికినంత కాలం ఉద్యమకారులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కాదు, మాజీ మంత్రి కాదు, మాజీ ఇక్కడ ఎందుకు అవసరం ఉంది? ఇక్కడ అడగడం కూడా సుబలేఖ సుధాకర్ గారు, శైలజ గారు పెద్ద ఆర్టిస్టులు, గాయకులు, వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు ఈ తెలంగాణలో మనం మంచిగా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే బ్రహ్మాండమైన స్థలం ఇస్తాడు. అట్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా అనటం అన్నమాట. మాట్లాడితే మనోళ్ళు ఇంకోటి అనటం, ఇదంతా అవసరం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మెచ్యూరిటీ ఉన్నాడు, లీడర్. ఇంకా ఎందుకు ఈ దిష్టిలు తగ్గడం అనేది అది మైథాలజీలో ఉంటుంది తప్ప నిజంగా అట్లాంటిది ఏమి ఉండదు. వారు కూడా ఆలోచించి మాట్లాడాలి. కానీ ఈయన కూడా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్లోనే ఉన్నాడు, ఇక్కడ తెలంగాణలోనే పాటలు పాడిండు, ఎన్నో వేదికల మీద మంచి మంచి పాటలు పాడాడు. సరే, అవి తెలంగాణకు సంబంధించినవి కాకపోయినా కూడా గొప్ప సింగర్ కదా, మరి దానికి ఎందుకు ఇంత విభేదాలు అని? ఆయన చాలా గొప్ప సింగర్. అసలు ఇది దేశమంతా కొనియాడదగినటువంటి సింగర్. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు సపోర్ట్ చేయలేదు. తెలంగాణ పాడినటువంటి సపోర్ట్ చేయలేదని అంటే ఏమంటుందంటే, అప్పుడు జరిగింది ఏంటంటే, జయ జయ తెలంగాణ పాటలో ఒక లైన్ ఉంది, స్వరాష్ట్రమే తెలంగాణ సుభిక్షంగా వెలగాలి అన్న లైను తీసేయమన్నాడు ఆయన. దాంతో తెలంగాణ బాధలందరూ కూడా బాధపడింది. అట్లనే కోనేరు హంపి ఉంది కదా, ఆమె తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడింది. మనందరం అన్నదమ్ముల్లాగా ఉన్నప్పుడు మనం కోరుకున్న దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళు మన అన్నదమ్ములు ఎట్లయితారు? ఇప్పుడు తెలంగాణ వచ్చింది, చాలామంది అంటారు మీరు మీ కాడ డెవలప్ కావాలి, తెలుగు వాళ్ళగా వాళ్ళు వాళ్ళ కాడ డెవలప్ కావాలి. అది అందముల ఆలోచన. కాబట్టి అటువంటి వ్యక్తులు ఇక్కడ ఎందుకు? ఆయన గౌరవమైన వ్యక్తి, ఆయన విగ్రహాన్ని పెట్టి మనం తిట్టుకోవడం వద్దనటం అదంతా ఆయనకి అగౌరవం ఉంటుంది. అటువంటిప్పుడు అమరావతిలో పెట్టుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఉద్యమకారులతో మాట్లాడిన నేను, పాషం యాదగిరి సార్తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసి విగ్రహం మీద మామూలు మీరు 15th రోజు ఎట్లా ఇనాగ్రేషన్ చేస్తారో చూస్తాము, మేము రాళ్లతో కొడతామని చెప్పి అంటున్నారు. అంతదాకా గొడవ ఎందుకు? ముఖ్యమంత్రి గారికి పోయి చెప్తే అయిపోతుంది. దాన్ని ఆపే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి ముందే పాషం యాదగిరి గారు పోయి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఆపేస్తారు. అది తీసుకొని మంచిగా విజయవాడలో అమరావతిలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ విగ్రహం పెట్టిరు, అక్కడ ఇనాగ్రేషన్ ఒకటే పెండింగ్లో ఉంది. పెట్టిన విగ్రహాన్ని తీసేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే పెట్టిన విగ్రహాన్ని తీసేయడానికి అవకాశం ఉండదు. కానీ ఇకనైనా తెలంగాణలో అటువంటి ప్రవేశాలు ఉండొద్దని నేను కోరుతా ఉన్నా. వాటిని పెట్టేవాళ్ళు, పెట్టించుకునే వాళ్ళని కూడా విజ్ఞప్తి వద్దు అది. ఎందుకంటే మా తెలంగాణ అనేది ఇప్పుడు పని చేసుకుంటారు ఒక్కోళ్ళు తెలంగాణని అభివృద్ధి చేయడం కోసం. మళ్ళీ మమ్మల్ని మొదటి ఉద్యమకారులాగా చేస్తే ఎట్లా? అటువంటి ఎందుకు? ఈడ తెలంగాణ వచ్చి 12-13 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం తెలంగాణ ఉద్యమం, ఇంకేం తెలంగాణ, ఇట్లాంటి మాటలు వస్తున్నాయిగా. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తామని మేము అనట్లే, ఆంధ్రోని నిలిపమని మేము అనట్లే. ఇటువంటి ఎందుకు అంటున్నాం? కలిసి ఉన్నప్పుడు మళ్ళీ బొమ్మలు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టడం ఎందుకు? అట్లాంటి అవసరం ఏమున్నది? మేము కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తాం, ఇటువంటి తెలంగాణలో అవకాశాలు మనం వాళ్ళకి ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారు మేము కూడా చెప్తాం. శుభలేఖ సుధాకర్ మొన్న మేము పోయినప్పుడు కూడా మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేసాడు, కెమెరా గుంజుకోవడము, నెట్టడం, ఇట్లాంటివి చేసాడు. అది ఆయన ఎట్లా చూస్తారు సన్నివేశాన్ని మీరు? అంటే ఏంటంటే వాళ్ళ భావ విగ్రహాన్ని ఇక్కడ అడ్డుకుంటామన్న బాధలు అని ఉంటాడు పెద్ద మనిషి. కానీ అటువంటి ఆయన ఏజ్కు, ఆయనకున్న అనుభవానికి ఇటువంటి పనులు కరెక్ట్ కాదు. విలేకరుల మీద, ఫోటోగ్రాఫర్ల మీద చేయి పెట్టడం ఎందుకు? మాట్లాడితే అయిపోతుంది కదా. వద్దని వాళ్ళు అంటున్నారు ఉద్యమకారులు, వద్దని కూడా పోతుంది. ఇప్పుడు దానివల్ల ఏమీ పెద్దగా నష్టం ఏముంటుంది ఆపితే?
పర్మిషన్ లేదు మీకు, ఇక్కడికి ఎట్లా వచ్చారు మీరు, ఫుటేజ్ ఎట్లా తీసుకుంటారు అని చెప్పి మాట్లాడాను. తెలంగాణలో మనకు పర్మిషన్ ఏంటి? మన తెలంగాణ రవీంద్ర భారతిలోకి పర్మిషన్ ఏముంటుంది? ఎనీ టైం ప్రవేశం అనుమతే ఉంటుంది కదా. తెలియదు ఆయనకు, ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. వాళ్ళ బావ అంటే ఆయనకు విపరీతమైన గౌరవంగా, తెలంగాణ వల్ల కూడా గౌరవమే, కానీ ఎందుకు ఈడ విగ్రహం? ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కమర్షియల్ సాంగ్స్ పాడాడు, తెలంగాణ పాటలు ఎక్కడ కూడా ఒక్క పాట కూడా పాడలే, వెతికినా కూడా డిక్షనరీలో కూడా దొరకదు. సో అట్లాంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎట్లా పెడతారనేది పెద్ద ఎత్తున చర్చ ఇప్పుడు. సో 15వ తారీఖు అఫీషియల్గా ఇనాగ్రేషన్ కాకపోతుంది, ముఖ్యమంత్రి ఓపెన్ చేయబోతున్నాడు దాన్ని. తెలంగాణ వాదులు మీలాంటి వాళ్ళు ఏమంటారు అంటే రాళ్లతో కొడతాం, చెప్పులు దండలేస్తాం, విగ్రహాలు ధ్వంసం చేస్తామనే లైన్లో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇప్పుడు ఆ స్థాయిలో అవసరమే లేదు, దాన్ని పరిష్కారం ముందే చేసుకోవాలి. ఇప్పుడు ఆయన 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 సన్యాసి కాదు బాలసుబ్రహ్మణ్యం, పాట కళాకారుడు. ఆయన పాటని పాడి బతికే వ్యక్తి. సో ఆయన జీవితంలో ఎప్పుడు కూడా నేను ప్రజాసేవ చేస్తా, లేకపోతే పాట ఉచితంగా పాడతా అని చెప్పిన వ్యక్తి కాదు. ఆయన వ్యాపారం చేసుకున్నాడు, ఆయనకు వచ్చిన కళని అమ్ముకున్నాడు, వచ్చిండు, పైకి వచ్చిండు, చాలా పెద్ద గాయకుడు, భారతదేశం గర్వించదగ్గ గాయకుడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన హైదరాబాద్ వ్యక్తి కాదు, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వ్యక్తి. అక్కడ పెట్టుకుంటే మంచిది. ఇక ఇట్లా రాళ్ళతో కొట్టుకోవడం, ఈ పలగొట్టడం, దానికన్నా ముందే ప్రభుత్వమే ఆలోచిస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, తెలంగాణ అనగానే ఎందుకు ఆ పౌరుషము ఇది ఉంటుంది? ఎందుకంటే మాది తెలంగాణ, మా తెలంగాణలో ఎవడి పెత్తనం ఉండొద్దు, మేమే పాలించాలి, మేమే పరిపాలించాలి, మాదే నడవాలనే ఇది ఉంటుంది. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఏంది అసలు ఇంత పౌరుషం ఏంది? ఇంకా మేమైనా తెలంగాణలో వద్దు అంటున్నాం, కానీ వేరే ప్రాంతాల పోతే దాడే చేస్తారు వచ్చినందుకే. ఓకే, ఇప్పుడు పొద్దుటూరులో పెట్టమనండి, మారడోళ్ళని షాపు పెట్టలేరు. రాయలసీమలో తెలంగాణలో షాప్ పెడితే మేము ఉద్యమం చేస్తాం, ప్రొటెస్ట్ ఉంటుంది. ఇక్కడ వేరే ఆధిపత్యాలను అసలు ఒప్పుకోము మేము, ఒప్పుకోరు. అందుకోసమనే గద్దర్ లాంటి మా పెద్ద గొప్ప వ్యక్తి అందశ్రీలాంటి చనిపోయినాక వాళ్ళ విగ్రహం పెట్టకుండా రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఎవరు ఒప్పుకుంటారండి? ఎందుకు అవసరం ఉన్నది మనకు తెలంగాణలో? ఇప్పుడు ఇదే గద్దర్ విగ్రహము, అందశ్రీ లాంటి వాళ్ళ విగ్రహాలు, జ్యోతిరావు పులే లాంటి విగ్రహాలు అమరావతిలోనో, ఆంధ్రప్రదేశ్లోనో, విజయవాడలోనో ఎక్కడన్నా పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మనం ఊహించొద్దు అటువంటి. ఆంధ్రలో మన విగ్రహాలు, మన ఆధిపత్యము, మన రాజకీయం, అది అది ఊహకందని ప్రశ్న. అది అసలు అటువంటివి ఉండనే ఉండవు. అసలు వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకోరా, ఆలోచన కూడా మన వాళ్ళు చేయరు. కానీ మన హైదరాబాద్లో ఏంటంటే దీనికి ఒక యూనివర్సల్ ప్లేస్ లాగా పెట్టిండ్రు. ఇది అందరిది, ఇది అందరు కట్టినాం, ఇది అందరు అభివృద్ధి చేసుకున్నాం, అందరం ఉన్నాం. ఇది అభివృద్ధి అయినాక అందరూ వచ్చింది. ఇక్కడ వచ్చి ఎవరు బంజారాస్ని డెవలప్ చేయలేదు, చార్మినార్ ఎవరు కట్టలేదు, ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టలేదు. అవన్నీ నిజాం టైంలో మనకు వచ్చిన ఆభరణాలు. ఆర్ట్స్ కాలేజ్ ఎవరు కట్టలేదు, అవన్నీ కూడా అప్పుడు వచ్చినాయి. హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు కాదు, హైదరాబాద్ డెవలప్ చేసుకుని తెలంగాణ వాళ్ళే. చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిన ఎవరు కాదు. పాలకులు వచ్చిన సమయంలో రోడ్లు వేయడం, తర్వాత అది మన లైట్లు వేయటం అని అది జరిగేటి యథావిధిగా ఆఫీసర్లు కూడా చేస్తారు. అది కాదు, హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేయలే. హైదరాబాద్ దానికే డెవలప్ అవుతుంది. అక్కడ ఉన్నట్టు ప్రజలు కష్టాలతోటి, వాళ్ళ త్యాగాలతోటి, నిజాం సర్కార్ దగ్గర పనిచేసినట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజాంకి ఎంత ఇష్టమో హైదరాబాద్ అక్కడ ఉన్న ప్రజలకు అంత ఇష్టం, అందుకోసం ఇంత డెవలప్ అయింది ఇది. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్లు ఒకవేళ విగ్రహం ఇనాగ్రేట్ అయితే మీ డిమాండ్స్కి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు అట్లనే ఇనాగ్రేట్ చేస్తే తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి? ఇప్పుడు ఇప్పటికిప్పుడే తెలంగాణ ప్రజలు ప్రభుత్వంతో కొట్లాడి ఆ విగ్రహాలని ఆపలేం, కానీ సమయం వచ్చినప్పుడు అన్నిటి సంగతి తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంత పంచాది? ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏదో ఒక రోజు గొడవ అవుతుంది. ఎందుకు అవన్నీ అనవసరంగా? అటువంటి మహానీయుల మీద కూడా మేము విగ్రహం పలగొడతామని చెప్పకాడికి ఎందుకు తెచ్చుకోవాలి? శుభలేఖ సుధాకర్ గా ఆయన నిజంగా ఇట్లాంటి అంటే సంకుచిత స్వభావం లేకపోతే ఆయననే దాన్ని ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఎందుకని? ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం మీద కూడా చర్చ వచ్చింది. ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటారు కదా తెలంగాణ, హైదరాబాద్ నడి ఒడ్డున. అది కూడా మళ్ళీ హైదరాబాద్లో ఆల్రెడీ ఎన్టీఆర్ విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఏముందో. ఏందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఏందనేది పాయింట్. ఇక్కడ అదే ఇప్పుడు ఎవరు ఇప్పుడు తెలంగాణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా, చంద్రబాబు నాయుడు అనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కానీ అక్కడ ఉన్న ఆ ప్రాంత ప్రజలు మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలామంది టీడీపీ అభిమానులు, అక్కడ ఉన్నటువంటి చౌదరీస్ అందరు కూడా అడిగినందుకు సీఎం గారు ఒప్పుకుంటూ ఉంటాడు. సరే, 1-2 పెద్ద మ్యాటర్ కదా. కుక్కటిపల్లి చాలా ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. ఆ ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు కొత్తగా అవసరం లేదు, పెట్టుకుంటే నో ప్రాబ్లం. అసలు టోటల్గా చెప్పండి మీరు, ఈ ఎపిసోడ్ మొత్తానికి మీరేం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకి
అక్కడ ఇనాగ్రేట్ చేసే వాళ్ళకి మీరు చివరిగా ఏం చెప్తారో అది చెప్పండి. అంటే తెలంగాణలో ఇక ఆ విగ్రహాలు పెట్టడం అనేది సమంజసం కాదు. ఇక్కడ ప్రజలు ఒప్పుకోవట్లేదు కదా, వ్యతిరేకిస్తారు కదా. ఆ, అటువంటిప్పుడు ఎందుకు విగ్రహాలు పెట్టాలి? మీ ప్రాంతంలో పెట్టుకొని గౌరవించుకోండి. ఉమ్, అటువంటి వ్యక్తులను ఈడ పెట్టి మా వాళ్ళ చేత తిట్టిపిచ్చి వాళ్ళని అగౌరవపరచడం ఎందుకు? వాళ్ళకి సముచితమైన స్థానం ఇవ్వాలంటే మీ ప్రాంతంలో పెట్టుకోవాలి. అది గౌరవంగా ఉంటుంది.